వందలాది గ్రామాల్లో పొలాలు కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. కళ్ల ముందే పొలాలు నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడ అనుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో ప్రతి ఏటా కళ్ల ముందే తమ భూములు నదిలో కలిసిపోతుంటే రైతుల కంట నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారడం లేదని రైతులు వాపోతున్నారు. అందమైన ప్రకృతికి ఆనవాలమైన కోనసీమను వరదలు చిగురాటులా వెంటికిస్తున్నాయి. ఏడాదిలో 2 నెలల్లో 3 నెలల్లో వరదలు వచ్చేది. ఆ మాత్రానికే కోనసీమ జిల్లా లంక గ్రామంలోని రైతులు తమ భూములు కోల్పోతున్నారు. తరతరాలుగా తమకు పట్టెడన్నం పెట్టిన భూములు నదీ గర్భంలో కలిసిపోతుంటే గోదారమ్మకు దండం పెట్టడం తప్ప ఆ రైతులు చేసేదేమీ లేకుండా పోతుంది. కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గానికి చరిత్రలో చాలా పేరుంది. ఏ ప్రభుత్వమైనా ఇట్టే గుర్తించే నియోజకవర్గం ఇది. ఆధ్యాత్మిక కేంద్రం కూడా. దేశానికి బాలయోగి వంటి స్పీకర్నిచ్చిన నియోజకవర్గం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసిన పర్యాటకులు మురిసిపోతారు. ఇదంతా ఈ నియోజకవర్గం వైభవం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అన్నదాతల కన్నీరు. ప్రతి ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు ముమ్మడివరంలోని లంక గ్రామాల రైతులకు భయం, వణుకు పట్టుకుంటాయి. ఈసారి కూడా అదే జరుగుతుంది. ప్రతిసారి ముమ్మడివరం రైతులకు అలాగే జరుగుతోంది. ముమ్మడివరం నియోజకవర్గంలో గురుజాపు లంక, కమిని, పొట్టిలంక, వలసలతిప్ప, కొత్తలంక, సలాదివారిపాలెం లంక గ్రామాలు ఉన్నాయి. చుట్టూ నీరు, మధ్యలో గ్రామాలు. ఆ గ్రామాల్లోనే కొబ్బరి తోటలు, కూరగాయల భూములు, పండ్ల తోటలు విస్తారంగా ఉంటాయి. బయటి ప్రపంచానికి అదో అద్భుతమైన దీవి. కానీ లంక గ్రామాల ప్రజలకు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే తోటలు, భూముల్లో ఏవి నది గర్భంలో కలిసిపోతాయో అనే భయం వెంటాడుతోంది. ఈ లంక గ్రామాల్లోని కొబ్బరి తోటలు, వేలాది ఎకరాల పొలాలు దశాబ్దాలుగా నది గర్భంలో కలిసిపోయాయి. ప్రభుత్వం కాగితాల మీద, రైతుల ఇళ్లల్లోనూ దస్తావేజులు ఉంటాయి. అయితే ఆ భూమి మాత్రం కంటికి కానరాదు. నిన్న చూసిన పొలం కళ్ల ముందే నదిగా మారిపోతుంది. రైతుకు ఏది తన పొలమో, ఏది నదియో పాయో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. గతేడాది వరదల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చారు. గోదావరికి రివిట్మెంట్ ఏర్పాటు చేస్తామని అక్కడే ప్రకటించారు. ఇందుకోసం అప్పటికప్పుడు 150 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 15 రోజుల్లో పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇన్ని చెప్పి అలా వెళ్లారు. నదిలో పొలాలు కలిసిపోయినట్లుగానే ఆ హామీ కూడా నదిలో కొట్టుకుపోయింది. పనులేవి ప్రారంభం కాలేదు. మళ్లీ ఏడాది పూర్తయింది. మళ్లీ వరదలు వచ్చాయి. మళ్లీ తోటలు, పొలాలు నది గర్భంలో కలిసిపోయే రోజులు వచ్చాయి. కాపాడటం కోసం గత గవర్నమెంట్ నుంచి మేము ఉన్న గవర్నమెంట్ నుంచి పోరాటం, మా లంక గ్రామ ప్రజలందరూ పోరాటం జరుగుతుంది. పోరాటంలో నదీ గర్భంలో ఏదైతే నది కోతకి గురవుతుంది ఈ లంక అంతానే, ఈ లంకని కాపాడండి మహానుభావులారా అంటే ఎవరో కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకునే దాఖలు లేదు. అయితే సగం ఆల్రెడీ నదీ పాతకంలో కలిసిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ గోదావరి కూడా కలిసిపోతుంది. అయితే గత గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ లో సీఎం గారు గత ఆగస్టులో మాకు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో గత ఆగస్టులో ఆయన రావడం జరిగింది. వచ్చి మా గురజాబలంక శివర్లో ఎలిప్లాంట్ దిగి లంక ఏరియాలంతా మొత్తం పర్యటించడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా ఏదైతే లంక ప్రాంతంలో మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ కాడ 150 కోట్ల హామీ ఇచ్చి నాకు 20 రోజుల్లో మీరు రాడేసి దీన్ని 20 రోజుల్లో మాకు పొటోలు చూపించాలనేసి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రచురించే, ప్రసారం చేసే వార్తల్లో ఇప్పటికైనా అని రాస్తారు. ఈ నది గర్భంలో పొలాలు కలిసిపోవటాన్ని కూడా దశాబ్దాలుగా ఇప్పటికైనా అని రాస్తూనే ఉన్నారు. మీడియాలో ఈ వార్తలు తప్పడం లేదు. నదిలో పొలాలు కలిసిపోవడమూ ఆగలేదు.